డిస్కాములు, ఏపీ డిస్కామ్స్ అన్నీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి ఇచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్. ఎవరి రాఘవ కన్స్ట్రక్షన్స్? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఈరోజు తెలంగాణలో మంత్రి అవునా కాదా? ఆయనకు సంబంధించిన కంపెనీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇచ్చారు కదా, ఎవరికి ఇచ్చాడు? నేను అడగను. ఆంధ్ర గవర్నమెంట్కి నీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు నువ్వు. జగన్మోహన్ రెడ్డికి బ్యాంక్ గ్యారంటీ. ఏపీ డిస్కామ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు బ్యాంక్ గ్యారంటీలు? ఎవరిచ్చారని అడుగుతున్నా. షిర్దీ సాయి కాదా? ఇన్ని బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది షిర్దీ సాయి, పొంగులేటి సుధాకర్ రెడ్డి అండ్ ది గ్రేట్ కృష్ణారెడ్డి, ద మెగా కృష్ణారెడ్డి, ద సూపర్ మ్యాన్ మెగా కృష్ణారెడ్డి. కోటీశ్వరుడు. ఫ్లైట్ ఎక్కి బాంబేకి పోయి కాఫీ తాగేసి వచ్చి మళ్ళీ చెన్నైకి పోయేసి హెయిర్ కట్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్లో హైదరాబాద్కి వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కల్కట్టాకు పోయి రసగుల్లా తిని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సాయంకాలం మేకప్ వేసుకొని ఢిల్లీకి పోయి పావు బజ్జీ తినేసి వస్తాడు. అంత కోటీశ్వరుడు, అన్ని ఫ్లైట్లు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి, మెగా కన్స్ట్రక్షన్స్ దీనికి సూత్రధారుడు. ఈ బ్యాంక్ గ్యారంటీలు లడాఖ్లో కూడా మెగా కృష్ణారెడ్డి ఇచ్చాడు. లడాక్ ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? లడాక్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, మదురై. ఏ ఊరు, ఏ డిపార్ట్మెంట్ని వదిలేరు మీరు అందరూ అని మేము అడుగుతున్నాం. ఈ బ్యాంక్ గ్యారంటీలు జవహర్ రెడ్డి సిఎస్గా ఉన్నాడు. దేనికి? మైన్స్ అండ్ డిపార్ట్మెంట్కి. సో జవహర్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి. ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కన్నా ఈ బ్యాంక్ గ్యారంటీ లాభాలు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఇష్యూ బ్యాంక్ గ్యారంటీస్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ టు స్టాప్. అయ్యింది, ఇప్పుడన్నా ఆపండి అని మేము అడుగుతున్నాం. ఎంక్వైరీ చేయండి. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ని సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి. చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి, జవహర్ రెడ్డిని. ఆయన ఉన్నప్పుడు జరిగింది. ఆయన మైన్స్ డిపార్ట్మెంట్ ఆయనే చూసుకున్నాడు. లాస్ట్లో ఒక బ్రాంచ్ లేదు. ఆ బ్యాంకుకి ఇక్కడ బ్రాంచ్ లేదు, ఒక ఆఫీస్ ఉంది ఢిల్లీలో. ఎలా వీళ్ళు ఇష్యూ చేస్తారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ బ్యాంక్ గ్యారంటీ స్కాము సిబిఐ ఇన్వాల్వ్ కావాలి, సుమోటోగా తీసుకోవాలి. సింగరేణి కాలరీస్లో కూడా తెలంగాణలో కూడా ఈ బీజీలు ఇచ్చున్నారు. అది ఎవరో దీంట్లో జరిగిందో నాకు తెలియదు, కానీ సింగరేణి కాలరీస్కి కూడా ఇచ్చున్నారు. ఇంకా ఏపీ గవర్నమెంట్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్కి ఈ బీజీలు ఇచ్చున్నారు. అది బయటకు రావటం లేదు. అయ్యంతా బయటకు తీయాలి. ఈ బ్యాంక్ గ్యారంటీలు ఏమేమి స్కామ్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్టర్ని బొక్కలో వేయాలి. ఇంకొకటి బ్యాంక్ గ్యారంటీ, ఇటువంటి దొంగ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి భయపడాలని కూడా నేను మనం